హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను. సో ఈరోజు నేను మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో డైట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేయగలిగే రెసిపీ, దట్ ఈస్ మ్యాంగో చీజ్ కేక్ వితౌట్ చీజ్ అండ్ వితౌట్ ఫ్యాట్ ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ మేకింగ్ ఇట్ విత్ వెరీ హెల్దీ వెర్షన్లో చక్కగా ఓట్స్, బాదం ఇవన్నీ వేసి చేస్తున్నాను అనమాట. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి నేను ప్యాన్ పెట్టుకుని ఒక 1/4 కప్ ఓట్స్ వేసుకుని అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బాదం వేసుకుని చక్కగా దాన్ని రోస్ట్ చేసుకున్నాను, డ్రై రోస్ట్. సో డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టి మనం చల్లారనిద్దాము. సో ఇది చల్లారిన తర్వాత ఒక 4 or 5 అలాగా ఖర్జూరం అంటే డేట్స్ వేసేసి ఒక్కసారి ఒక పల్స్ ఇచ్చుకోండి. ఆ తర్వాత అందులోనే ఈ చల్లారిన ఓట్స్ అండ్ బాదం కూడా వేసేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ లేదా నెయ్యి ఏదో ఒకటి వేసేసుకుని చక్కగా దాన్ని పౌడర్ చేసేసుకుందాం. సో ఇది మనకి ఫైన్ పౌడర్ ఎలా ఉండాలి అంటే దీన్ని మనం ఇలా ఉండ చేస్తే కనుక అది అలా విడిపోకుండా అలా పట్టు ఉండాలి. సో అలా ఉన్న దాన్ని తీసుకుని మనం ఒక పెద్ద కంటైనర్లో అంటే మనం దేంట్లో అయితే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో దీన్ని ఇలా స్టఫింగ్ అంటే బేస్ కింద మనం దీన్ని స్ప్రెడ్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను ఎవరికాల్లో సపరేట్గా తీసుకుని తింటాకి ఈజీగా ఉంటుంది అండ్ బాగుంటుంది అని చెప్పేసి నేను గ్లాస్ జార్స్లో నేను సెటిల్ చేసేస్తున్నాను. దీన్ని సెటిల్ చేసిన తర్వాత ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు పన్నీర్ అండ్ 1 కప్పు మ్యాంగో ప్యూరీ ఆర్ మ్యాంగో ముక్కలు ఏదైనా పర్లేదు తీసుకుని 3/4 కప్ హంగ్ కర్డ్ లేదా యోగర్ట్ ఏదో ఒకటి వేసుకుని కొంచెం సాఫ్రాన్, కొంచెం 1 టీ స్పూన్ ఆఫ్ మిల్క్ అండ్ స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ హనీ యూస్ చేస్తున్నాను. హనీ ప్లేస్లో మీరు షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా చాలా మంచిగా ఫైన్ ప్యూరీ లాగా మనం చేసేసుకుందాం, పేస్ట్ లాగా. సో దీన్ని ఆల్రెడీ బేస్ వేసాను కదా ఆ గ్లాస్ జార్స్లోకి దీన్ని నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది సెకండ్ బేస్ అనమాట. సో దీన్ని కూడా మనం ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. అండ్ నౌ కొన్ని మ్యాంగో పీసెస్ తీసుకుని నేను ప్యూరీ కింద చేసుకున్నాను. ఆ ప్యూరీ వచ్చేసి పైన బేస్ కింద నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఆ గ్లాస్ జార్స్లో. సో దానిపైన డెకరేషన్ కోసం కొన్ని మ్యాంగో ముక్కలు అవి కూడా మనం వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. చక్కగా మొత్తం ఎన్ని గ్లాసెస్లో కావాలో అన్ని గ్లాసెస్లోనూ చక్కగా మనం ఇదంతా 3 లేయర్స్లో స్ప్రెడ్ చేసేసుకుని పైన ఇలా మ్యాంగో పీసెస్ వేసుకుని దానిపైన ఇంకా కావాలంటే మీరు నేను ఇక్కడ పిస్తా యాడ్ చేస్తున్నాను, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి. మీరు కావాలంటే డెకోర్ కింద పైన కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం, ఎనీథింగ్ మీకు ఎలా కావాలంటే అలా వేసేసుకుని మంచిగా చిల్ అయ్యే వరకు దీన్ని రెఫ్రిజిరేట్ చేసుకొని మంచి చిల్ అయిన తర్వాత దీన్ని తీసుకుని సర్వ్ చేసుకోండి. టేస్ట్ చేయండి, తినండి, చాలా యమ్మీ ఉంటుంది. వెరీ హెల్దీ వెర్షన్. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయాలి. ఆల్మోస్ట్ మ్యాంగో సీజన్ అయిపోతుంది. సో ఫైనల్గా వచ్చే మ్యాంగోస్ అయినా సరే అట్లీస్ట్ ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి. చాలా యమ్మీ ఉంటుంది అండ్ సూపర్ ఈజీ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. సో చూసారు కదా రెసిపీ ఎలా చేయాలో. మీకు తప్పకుండా నచ్చినట్లయితే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లింక్ని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరికైనా సరే షేర్ చేయండి. అండ్ నా ఛానల్లో వచ్చే వీడియోస్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే అందులో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే మీకు నేను ఫ్యూచర్లో పెట్టే ఏ వీడియో అప్డేట్స్ అయినా సరే మీకు తప్పకుండా రీచ్ అవుతాయి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.